ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల్లో గతంలో తనకు అన్యాయం జరిగిందని పోసాని కృష్ణమురళి అన్నారు. తన సినీ జీవితంలో 15 నంది అవార్డులు రావాలి, కానీ ఒక్క నంది కూడా రాలేదని ఆయన అన్నారు. అర్హులైన వారికి మాత్రమే నంది అవార్డులు ఇస్తున్నామన్నారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నంది నాటకోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. నా దురదృష్టం ఏంటంటే 20 ఏళ్లలో నాకు ఒకటే నంది అవార్డు వచ్చింది, అది కూడా పోయింది. అందులో ఇది ఏదైతే క్యాన్సిల్ అయిపోయిందో ప్రభుత్వం దగ్గర, అందులో నేను నా ఒక్కడికి ఇచ్చారు. ఇది చాలా చాలా అన్అవాయిడబుల్ పోషణకి ఇవ్వకపోతే అని. కానీ నేను అన్నీ చెప్పేదానికి అన్ని క్యాన్సిల్ అయిపోయింది, నాది క్యాన్సిల్ అయిపోయింది. 25 ఏళ్ళ కళ ఏది నంది అవార్డు కూడా రాలేదు. నాకు యాక్చువల్గా అయితే 10-15 రావాలి, రైటర్గా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, హీరోగా అన్నీ రాలే. తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నన్ను పిలిచి నువ్వు FDC చైర్ అవ్వమన్నారు. అలా వద్దన్న నేను సినిమాలు చేసుకుంటానంటే, ఏమైనా నువ్వు పద్దాక పేపర్లో మాట్లాడతావు, టీవీలో మాట్లాడతావు, వాడు బాగలేదు వీడు బాగలేదు అన్ని అన్యాయంగా ఇస్తున్నానండి. నువ్వు సీట్లో కూర్చొని నువ్వు న్యాయంగా ఇవ్వని, సీట్లో కూర్చొని తెలుస్తుంది నీ కెపాసిటీ ఏంటో అన్నాడు. అయితే ఇవ్వండి చేస్తానని చెప్పాను. అప్పుడు నేను చైర్మన్గా ఉండి అలా కరోనా ఉంది 2.5 years, ఇంకా 2.5 ఏళ్ళు మీరు ప్రజా సేవ చేయాల్సి ఉంటుంది. అందుకని 3 చేయను, ఒకటి చేస్తా. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి ఉండింది స్టేజీ, ఈ నాటకం ఉన్నాయి. అందుకని దాని వరకు నేను నంది అవార్డులు ప్రాపర్గా చేసుకుంటానని చెప్పాను. కళాకారులు, కళా పిపాసులు, కళారంగ పోషకులు, కళల ద్వారా సమాజాన్ని సంస్కరించగల శక్తివంతులు కళాకారులు. ఇప్పుడు వస్తున్న మా కమిషనర్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాకళలు అంటే ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయనేటువంటిది కళల రూపంలో అందించగల సమర్థుడు.